వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సార్. సూర్యస్మి తల్లి. సూర్యస్మి, ఈ రోజు నా డౌట్ మీరు తప్ప ఇంకెవ్వరు క్లియర్ చేయలేరు అనిపిస్తుంది. విటమిన్ డి ఏ రోగానికైనా ఆజ్యం పోసేది ఇదే అంటున్నారు. ఇప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నా విటమిన్ డి లోపం వల్లే అంటున్నారు. అది మనకి వచ్చేది కనిపించే ఆ ప్రత్యక్ష దైవం వల్లే కదా. ఓన్లీ విటమిన్ డి ఏనా సూర్యుడు అంటే, ఇంకేమైనా ఉందా? మంచి ప్రశ్న అమ్మా. నిజంగా అంటే ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. వేరే కంట్రీస్ లో విటమిన్ డి లోపం ఉంది అంటే అక్కడ సూర్యుడు రాడు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇక మరి మనం 365 రోజులు సూర్యోదయం సూర్యాస్తమయాలు చూస్తున్నాం. కానీ మరి మరి మనకు విటమిన్ డి లోపం రావడం అంటే మరి ఆయన వస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు, కానీ మన శరీరాలు తీసుకోవట్లేదు, గ్రాస్ప్ చేసుకోవట్లేదు. సూర్య కిరణాలలో విటమిన్ డి ఉన్న మాట వాస్తవం. డాక్టర్లు చెప్తున్నారు మెడిసిన్స్ వాడుతూ సూర్యుడికి ఎదురుగుండా ఉండండి. మనం ఉంటున్నాం, ఎండలో తిరుగుతున్నాం, లైట్ పడుతుంది, కానీ డెఫిషియన్సీ వస్తుంది అంటే సంథింగ్ ఏదో లోపం. అది దానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం విశ్లేషణ చేసుకోవాలి. దాన్ని పక్కన పెడితే అంటే సూర్యుడు అదొకటేనా, కొన్ని పేర్లు చెప్తాను. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అని చెప్పగానే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతారు కదా, నేను అలా కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకో. వెంకటేశ్వర స్వామి ఎవరు? లార్డ్ గివింగ్ గాడ్, కలియుగ దైవం. హనుమాన్ బలం, అంటే ఆయన రాముడికి ధైర్యం, ఆ ధైర్యాన్ని మనందరికి ఇచ్చాడు. సమంతక మణి, ఆయన మనీ పవర్ఫుల్ కదా, 10 బారువుల బంగారాన్ని రోజు పెట్టేది. అక్షయ పాత్ర, ఎంత తీసినా వచ్చేది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 పదాలు వాడాను, హనుమంతుల వారి గురించి మాట్లాడాను. హనుమంతుల వారు తన శక్తిని రాముల వారికి ఉపయోగించి సహాయకారిగా, అంటే చెప్పుల్లా ఉన్నారు అను క్షణం. ఆయన బంటులా, ఆయనకి కష్ట సుఖాల్లో ఒక నీడలాగా 14 ఏళ్ల పాటు ఆయనతో పాటు ఉండి ఆయనకి అన్ని చేసి పెట్టారు. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యనారాయణమూర్తి. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఆకలేస్తూ ఉంటే ఆకాశంలో చూస్తే ఎర్ర కనపడిందంట. ఇదేదో పండు బాగుందని చెప్పేసి తిందామని వెళ్ళిపోయి తినేసాడు. ఆయన పట్టేసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. ఆయన అంటే తినాలనిపించడం వరకు బాలుడు, మరి అక్కడికి వెళ్ళాలిగా, అంత దూరం ఎగిరాడు అంటే ఆయనకి ఏదో సంథింగ్ శక్తి ఉంది. ఆ శక్తితో ఆయన తీసుకుని తినేసాడు, నోట్లో పెట్టుకున్నాడు, నోరు గాలింది, తర్వాత బయటకు విడిచిపెట్టాడు. ఆ బాలుడిలో ఉన్నటువంటి ముగ్ధ మనోహర తత్వానికి ఆయన మురిసిపోయాడు సూర్యుడు. అందుకని తన వేడిని తగ్గించుకున్నాడు. లేకపోతే ఆయన్ని తినడం అనేది ఇంపాసిబుల్ కదా. అక్కడ ఒక కథ, ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది. ఆ బాలుడికి అంటే విద్యా విజ్ఞానం నేర్పించాలి అన్నప్పుడు నేను ఆ బాధ్యత తీసుకుంటాను అంటాడు సూర్యనారాయణమూర్తి. సూర్యుడు అని ఆయన అంటే హనుమంతుల వారి గురువు ఎవరు? సూర్యుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే సువర్చల అనే కిరణాన్ని కూతురుగా చేసి ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. ఒక రకంగా హనుమంతుల వారికి మామగారు సూర్యనారాయణమూర్తి. ఇక నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతే వైకుంఠాన్ని విడిచి భూమి ఆవిడ వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. తర్వాత వకులాదేవి, మనం ఆ కథ చూస్తాం, చోట పడుకుంటే పుట్ట పోసేస్తుంది, ఆవు రోజు వచ్చి పాలు పోస్తుంది. తర్వాత ఒక 6 నెలల తర్వాత పుట్టలోంచి బయటకు వస్తారు. అప్పుడు మళ్ళీ అంటే లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉంటే ఒక ఋషి వచ్చి, నువ్వు భక్తితో శ్రద్ధతో ఒక దీక్ష చేయి, నీకు లక్ష్మీదేవి మళ్ళీ వస్తుందని చెప్పడంతో 12 సంవత్సరాల పాటు దక్షతతో గోవిందుడిని అర్చిస్తాడు ఆయన. మనం తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు గోవింద గోవింద, వెంకటేశ్వర స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క గురువు గోవిందుడు. ఆ గోవిందుడు ఎవరు? సూర్యుడే. ఆయన కిరణాల పేర్లు గోవులు, ఆయన కిరణాలకి గోవులు అని పేరు ఉంది. ఆవుకి గోమాత అని పేరు, గోవు. అంటే సూర్యులో ఉన్న శక్తి ఆవులో ఉంటుంది కాబట్టి అది గోమాత. ఆయన గోవిందుడు అంటే గోపతి సూర్యుడు. అందుకని గోవింద గోవింద అంటే ఆయనకి చాలా ఇష్టం. 12 సంవత్సరాల పాటు కఠోరంగా సూర్యదీక్ష చేయటం వల్ల పద్మావతిని పొందాడు. తర్వాత ఆవిడని వివాహం చేసుకుని ఆయన అధిరోహించిన కొండ 7 కొండలు కదా, సూర్యుడు యొక్క రథంకు ఉన్న గుర్రాలని ఆ సూర్యుడు శక్తి ఆ 7 కొండల్లోనూ నిక్షిప్తమైంది. ఆయన చేసిన సాధన సూర్య దీక్ష, సూర్య సాధన వల్ల కలియుగానికి దైవమై మన ఇలవేలుపై కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఇక సమంతకమణి, ద్వాపర యుగంలో మీకు ఒక కథ జరుగుతుంది. వినాయక వ్రతకల్పంలో శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, సత్రాజిత్తుడు సూర్య ఉపాసన చేస్తే సమంతకమణిని ఇచ్చింది సూర్యుడే. అది రోజుకి 10 బారువుల బంగారాన్ని పెడుతుంది. అంతకన్నా విలువైన ఇంకా ఉంటుందమ్మా. ఇక అదే ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అన్ని కోల్పోయారు, అరణ్యం తిరుగుతూ ఉంటారు. మీరు లేని రాజ్యంలో మేము ఉండలేమని ప్రజలందరూ కూడా ఆయనతో పాటు అడవుల్లోకి వస్తారు.
మేమంటే ఏదో కందమూలాలు తిని బతికేస్తాం, మరి మీ అందరికీ పెట్టడానికి నా దగ్గర ఏమో ఉంటుంది అని అన్నప్పుడు ఆయన గురువు గారు చెప్తారు, సూర్యోపాసన చెయ్యి, సూర్యుడే నీకు దారి చూపిస్తాడు అంటే అప్పుడు ఆయన ఒక అక్షయపాత్ర ఇస్తాడు. నువ్వు ఏదైతే తింటావో దాంట్లో వేయి, అది 10 అవుతుంది, నువ్వు పెట్టిన వాళ్ళకి పెట్టినంత. ద్రౌపది వచ్చి చివరనున్నది తీసి కడిగేస్తే ఆగుతుంది. ఇంతకన్నా విలువైంది అంటే ఒక విటమిన్ డి గురించి మనం మాట్లాడుకుంటాం, ఇన్ని విలువైనవి అక్కడ ఉన్నాయమ్మా, అది ఒక్క సూర్యుడి వల్లే సాధ్యం. అంటే మనం బ్రతుకున్నాం, విటమిన్ డి మనకి ఎందుకు పని చేయట్లేదు అంటే ఆ జీవం యొక్క శక్తి మనలో లోపించింది, మణిపూరకం పాడైంది. అందుకని ఆ విటమిన్ డిని, ఆయన నుంచి వచ్చే విటమిన్ డిని మన బాడీ రిసీవ్ చేసుకోలేకపోతుంది. సోలార్ ఎనర్జీ ఉంటుంది, ఆయనలోంచి వస్తుంది. ఇక్కడ మన దగ్గర సోలార్ ప్లేట్లు బాగోకపోతే ఎక్కడ కరెంట్ తయారవుతుంది, అంతే. అందుకని ఆయనకు అనుసంధానంగా ఉండడానికి సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ఆ యోగాసనాలు, చిన్న చిన్న ఆసనాలు, సూర్య నమస్కారాలు చేస్తే మీ సోలార్ ప్లేట్లు మళ్ళీ రెడీ అవుతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి శక్తిని మీరు పొందగలుగుతారు. కేవలం విటమిన్ డి కోసమో, ఒడియాలు ఎండబెట్టుకోవడం కోసమో కాదు సూర్యుడు ఉన్నది, మనల్ని నడిపించడం కోసం, బతికించడం. సో మన జాతకంలో కానీ లేకపోతే మన తలరాతలో కానీ ఏదో ఒక కష్టం ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో ఉండే ఉంటుందండి. దానికి సరైన సమాధానం ఏమైనా ఉంటుందండి? జాతకం అనగానే మనకి 9 గ్రహాలు, రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు. మన సూర్యుడు ఏమంటామమ్మా? గ్రహాధిపతి, గ్రహాలకి రాజు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ మెయిన్ ఎవరు? మినిస్టర్స్, ఫైనల్ ప్రైమ్ మినిస్టర్, ఫైనల్ ప్రెసిడెంట్, అంతే, మోడీ గారు ప్రధానమంత్రి. అలా ఇక్కడ సూర్యనారాయణమూర్తి. ఈ గ్రహాలు బాగాలేదు, గట్టిగా సూర్యుని పట్టుకుంటే ఆయన చెప్తే వీళ్ళు వినరా? అంటే సూర్య కిరణాలలో కొన్ని కిరణాలు ఉంటాయి, మొత్తం 1000 ఇన్ఫినిటీ. అందులో ఒక 1000 గురించి మనం మాట్లాడుకోవచ్చు. అందులో ప్రధానంగా ఒక 9 గురించి ఒక కిరణం పేరు చంద్ర, మూన్. ఈయన మీద ఆధారపడి సాయంత్రం మాటలు మనకు వెళ్తున్నిస్తుంది చంద్రుడు. ఆయన నుంచి వచ్చినటువంటి ఒక కిరణం పేరు కుజుడు, ఆయనలోంచి వచ్చిన ఒక కిరణం పేరే బుధుడు, ఆయనలోంచి వచ్చిన ఒక కిరణమే గురుడు, ఆయనలోంచి వచ్చిన ఒక కిరణమే శుక్రుడు, ఆయనలోంచి వచ్చిన కిరణాలే రాహుకేతువులు. అంటే ఖండన బిందువులు అంటారు అవి ఆయన భ్రమణంలో, నార్త్ పోల్ సౌత్ పోల్. ఇదంతా సూర్యుడి యొక్క భ్రమణంతోటే జరుగుతుంది. ఆ సూర్యుడినే మనం ఆరాధించగలిగితే, అన్ని దేవుళ్ళు నక్షత్రాలు కాదు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ లైట్, జ్ఞానము. ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఆత్మకారకుడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. నిజమేగా, లోపల ఏదో ఉంది, అది ఆత్మ, దానికి అధిపతి సూర్యుడు అనుకుంటున్నాం. చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తే ఏం పోయింది? అన్నీ ఈజీగా వస్తాడు కదా. మనం మిగతావన్నీ చేస్తున్నాం, గ్రహాలన్నింటినీ ఆ గురువుడి దగ్గరికి వెళ్ళి బాబు నాకు కొంచెం ఉద్యోగం రావట్లేదు, ఏదైనా సాయం చేసి పెట్టు, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటానని గురుణ్ణి, భారీ కావాలనేమో శుక్రుణ్ణి, దోషాలు ఉంటేనేమో కుజుణ్ణి వేడుకుంటున్నాం. అసలు ఆయన వదిలేసాం, సింపుల్గా అయిపోద్ది, చేతులు జోడించి అడిగితే ఇచ్చేస్తాడు ఆయన. అన్నీ పోతాయమ్మా. సూర్య నమస్కారం చేస్తే, కృతజ్ఞత తెలియజేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ. ఇది అది కాదు, ఏది కావాలితే అది. అడిగితే అడిగిందే ఇస్తారు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా సకల మానవాళికి ఉపయోగపడేలా యజ్ఞాదులు చేస్తున్నారు సూర్యునికి సంబంధించి అని విన్నాం. అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలా పార్టిసిపేట్ చేయాలి, అసలు ఏం చేయాలి? సూర్యుడికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి వేద ప్రమాణమైనటువంటి యాగం ఒకటి ఉంటుంది, మహా శౌర్య యాగం. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు, వేద మంత్రాలు, అరుణము సౌరము అని చెప్పేసి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ మంత్రాలను అనుసంధానం చేస్తూ యజ్ఞం చేస్తాం. ఈ 30 రోజులు, మాఘమాసం 30 రోజులు కూడా అరుణ సౌర మంత్రాలతో మనం హవిస్సిచ్చి హోమం చేస్తాం అన్నమాట. ఒకరోజు చేస్తే హోమం అవుతుంది, నిరంతరంగా చేస్తే, మాసంగా చేస్తే, దీక్షగా చేస్తే యాగం అవుతుంది, మహాశౌర్య యాగం. ఇది నేను అంటే ఈ దీక్ష మొదలుపెట్టిన తర్వాత, సూర్యోపాసనలోకి వచ్చిన తర్వాత 2021లో ప్రారంభించాను శౌర్యయాగాలు చేయటం. ఇప్పుడు మాఘమాసం కాబట్టి ఇప్పుడు కూడా అఖండ మహాశౌర్యయాగం, ఎందుకంటే 2 చోట్ల చేస్తున్నాను. ఒకటి నా ఇంట్లో జరుగుతుంది, ఒకటి వేరే వాళ్ళు అడిగితే కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గోదావరి ఒడ్డున కొవ్వూరులో బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయం ప్రాంగణంలో ఈ మహాశౌర్యయాగం 14 రోజుల పాటు చేస్తున్నాను. అఖండ మహాశౌర్యయాగం. అందరూ రావాలి, అందరూ తెలుసుకోవాలి. ఇది ఒక రాజమండ్రో, ఒక అనపర్తిలో, నా ఇల్లో కాదు, ఊరూరా జరగాలి. అంటే యజ్ఞం వై విష్ణు అన్నారు, యజ్ఞమే ఆహారం అవుతుంది, ఆహారమే యజ్ఞానికి సమిధ అవుతుంది, ఇది మల్టిపుల్ అవుతుంది. అందుకని యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ గ్రామం సస్యశ్యామలం అవుతుంది. ఇది ప్రతి ఊర్లోనూ జరగాలి. అందుకని అందరూ ఆహ్వానితారు, ముందు తెలుసుకోవాలిగా.
చెయ్యాలంటే తెలుసుకోవడానికి అందరూ రావాలి కూడా. నా ఆహ్వానంగా కూడా మీరు తెలియజేయచ్చు. తప్పకుండా అండి. మీరు మంచి పని చేస్తున్నారు. అవన్నీ మేము చేయలేం ఎలాగో. అట్లీస్ట్ మీ వెన్నంటూ ఉంటేనన్నా పుణ్యఫలం మేము మీ support. పంచుకునే వాళ్ళం అవుతాం కదా. అవును. చాలా సంతోషం అండి. సూర్య ధన్యవాదాలు.